వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తంగలపల్లిలో ఇంటికి నిప్పు పెట్టిన ఇంటి యజమాని. రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టుల సంతాపం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ భవనంలోని ఎస్బీఐ ఏటీఎంలో నాగుపాము. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబ్. నీట్ ఎగ్జామ్ స్కామ్, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ వైబీవి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరులోని వైవీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైవీబీ మాట్లాడుతూ రామోజీరావు తెలుగు జాతికి ఒక వెలుగు దివిలాంటిలాగా నిరంకుశ పాలనపై తన ఈనాడు పత్రిక ఈటీవీ ద్వారా ప్రజలను చైతన్యపరిచారని కొనియాడారు. రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు రామోజీరావు గారు వర్క్ చేసి మీరే జోహార్, రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు అమర్ రహే చెరుకూరి రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు జోహార్, 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 రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు అమర్ రహే రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు. ఈరోజు ఈనాడు అధిపతి ఉషోదయ సంస్థల యొక్క వ్యవస్థాపకులైనటువంటి రామోజీరావు గారు మన మధ్యన లేరంటే చాలా బాధాకరం. తెలుగు జాతికి ఒక వెలుగు దివిటీలాగా తెలుగు జాతికి ఎప్పటికప్పుడు ఒక దిశానిర్దేశం చేస్తూ గత 5-6 దశాబ్దాలుగా ఆయన తెలుగు జాతికి అందించినటువంటి సేవలు అమోఘమైంది. సామాజిక స్పృహతో సామాజిక సమస్యల పట్ల ఆయన తన అక్షరంతో తన ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా చేసినటువంటి ఉద్యమాలు, చేసినటువంటి పోరాటాలు, అలాగే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పరిపాలన మీద, నాయకుల మీద ఆయన చేసిన పోరాటాలు, రాజీ లేని విధానాలు అవి ఏనాటికి కూడా మరువలేవు. అవి ఈనాటి యువతరానికి రామోజీరావు ఒక ఆదర్శవంతుడు, ఒక మార్గదర్శిగా ఆయన నిలబడటం జరిగింది. ప్రత్యేకంగా నాకు రామోజీరావుతో ఓ వ్యక్తిగతమైనటువంటి అనుబంధం. ఆయనతో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలోనూ మద్య వ్యతిరేక ఉద్యమంలోనూ సుదీర్ఘంగా 5-6 సంవత్సరాలు 1990 ఆ సంవత్సరాల్లో కలిసి పోరాటం చేయటం జరిగింది. వావిలాల్ గోపాలకృష్ణ గారు, మల్లు స్వరాజ్యం గారు, రామోజీరావుల యొక్క నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం, మద్య వ్యతిరేక ఉద్యమం రామోజీరావు యొక్క
ప్రోత్సాహం వల్ల ఆయన యొక్క మార్గనిర్దేశంలో ఆ రోజున మేమంతా చేయటం జరిగింది. ఆ సందర్భంగానే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ప్రత్యేకంగా మా స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ పంచాయతీలో మేము మద్య వ్యతిరేక సదస్సు పెట్టినప్పుడు ఆ రోజున రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఇచ్చినటువంటి మా ఉయ్యూరు గడ్డ మీద నుంచి ఆయన ఇచ్చినటువంటి పిలుపు సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత రెండో దశ అయినటువంటి మద్య వ్యతిరేక ఉద్యమానికి ఒక పిలుపులాగా అందుకొని ఉయ్యూరులో ఆ రోజున రామోజీరావు మేము నిర్వహించినటువంటి మద్య వ్యతిరేక సదస్సులో ఇచ్చినటువంటి పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా దావానంలాగా వ్యాపించి పెద్ద ఎత్తున రెండో దశ ఉద్యమం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. నిమిషం నిబంధన అమలుతో పాటు వరుస సూచన నేపథ్యంలో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం మనీ ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీనస్థితి. గర్భిణీ స్త్రీల కోసం తోడుగా ఉండేందుకు వచ్చిన కుటుంబీకులు తినడానికి ఉండడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు మొన్నటి వరకు ఉన్న ఎండలకు ఉండలేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అనగానే వెంటనే స్పందించిన కొత్త ఏసీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని వారికి సరైన ఏర్పాట్లు చేస్తానని ప్రజలు కోరుకుంటున్నారు. రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మాట్లాడుతూ రామోజీరావు చేసిన సేవలను స్మరించుకొని వారు కొనియాడారు. సినీ రంగంలోనూ రామోజీరావు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనాం. మన దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డ, పద్మవిభూషణ్, అనేక అవార్డుల గ్రహీత, నిత్య కృషివలుడు, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన జీవితం మనందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే కొంతమంది మహానుభావులు వాళ్ళు ఒక సాధారణ వ్యక్తులుగా జన్మించి వాళ్ళు స్వయం కృషి ద్వారా
అనేక రంగాల్లో కూడా రాణించి ఒక సమాజానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తులు నందమూరి తారక రామారావు గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మహాత్మా పూలే కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళందరూ ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి వాళ్ళు స్వయం కృషితో ఆ రోజు రామోజీరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ పక్కన ఒక కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి చదువుకొని ఢిల్లీలో ఉద్యోగానికి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మన జీవితాంతం ఉద్యోగం చేసుకుంటే సమాజంలో మనం ఏమిటి అనేది నిరూపించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని ఆ రోజు ఆయన వదులుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో మార్గదర్శి అనే చిట్ ఫండ్ని వ్యాపారాన్ని ప్రారంభించి అందులో క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అందులో బాగా సక్సెస్ అయిన తర్వాత అనేక రంగాల్లో వ్యాపార రంగంలో అయితే హోటల్ రంగం కానీ, ఫుడ్స్ మన ప్రియా పచ్చళ్ళు గురించి కానీ, అదేవిధంగా ఫిలిం సంబంధించి 88 సినిమాలు అద్భుతమైన సినిమాలు నిర్మించాడు. ఆయన ఒక నిర్మాతగా ఒక ఫిలిం డెవలప్ చేసేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఒక ఫిలిం సిటీని నిర్మించి గిన్నీస్ బుక్లో రికార్డ్ పొంది యావత్ భారతదేశం గర్వించదగినటువంటి ఆ రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ముఖ్యంగా పత్రికా రంగంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ రోజు ఈనాడు దినపత్రికని స్థాపించడం, ఈటీవీని స్థాపించడం, ఈటీవీలో అనేక రకాల ఛానళ్ళు అనేక అంశాలను కవర్ చేయడం, ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత కార్యక్రమాన్ని ఆయన ఒక రైతుగా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రైతుల్ని చైతన్యవంతం చేయడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు జీవితాంతం ఆయన రాజకీయ రంగంలో కూడా ఒక చాణక్యుడిలాగా అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఆయన ఒక ఔన్నత్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినాడు. ఆయన అందరూ కూడా మనకు మార్గదర్శకంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయన మరణానికి మనము తీరని లోటు. తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చేవారు. కాబట్టి అటువంటి వ్యక్తి లేకపోవడం మాకు కూడా చాలా బాధాకరం అని తెలియజేస్తూ మనమందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద పాత్రికేయ మిత్రులు చాలామంది, ఎందుకంటే పాత్రికేయ రంగంలో ఆయన ఒక సంచలనం. అనేక మంది వేలాది మంది ఈరోజు ఉద్యోగంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన తరఫున ఈరోజు జీవనోపాధి కానీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అందరూ కూడా నివాళులు అర్పించడం చాలా మీ అందరి ముందు చేస్తూ 2 నిమిషాలు ఆయన కోసం మనం మౌనం పాటించాలని చెప్పి అందరిని ప్రార్థిస్తున్నాం. జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం. అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణయ్యపాలెం శివార్లో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని శిలాఫలకాన్ని జేసీబీలతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతీయ రహదారి 219 రోడ్డు మీదే ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆటోలు, రోడ్డు మీదే తోపుడు బండ్లు. ఒక సందర్భంలో నర్రి రోడ్డు మీదకు పశువుల సంత, చుట్టూ కూరగాయలు, చిల్లర సామాన్లు, అంగళ్ళు, కోళ్ల సంత, గొర్రెల సంత. ఆదాయం లక్షల్లో. కనీస సౌకర్యాలు గుండుసున్న. ముస్లింల బక్రీద్ పండుగ సందర్భంగా బడుగు మనకపల్లి వారపు సంతకు ప్రజల తాకిడి. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పోలీసులు సుమారు 1 గంట సేపు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. అంటే లక్షల్లో ఆదాయం ఉన్న కనీస సౌకర్యాలు చూపించడంలో కేనమనపల్లిలో వారపు సంత
పూర్తిగా విఫలం చెందుతుంది. ఇన్ని అవసరాలు ఉన్న వారపు సంతకు కనీసం మండలంలో ప్రభుత్వ స్థలమే లేదు. పాపం పంచాయతీకి అద్దె కడుతున్నారు, కానీ వారికి కావాల్సిన టాయిలెట్లు కానీ తాగునీరు కనీస సౌకర్యాలు అందటం లేదు. ఎండ వచ్చినా రోడ్డు మీదే, వర్షం పడ్డా రోడ్డు మీదే. వారంలో ఒకరోజు పోలీసులకు తీవ్రంగా తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్య. ఇకనైనా అధికారులు స్పందించి సంతకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇబ్బంది పడ్డ ప్రజలు కోరుకుంటున్నారు. టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూమ్ దగ్గరికి వెళ్లిన వ్యక్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్ళగా స్టాక్ లేదని 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ రోజు తిరిగి వెళ్ళగా ఆయన స్టాక్ లేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్గా మందు తాగి బట్టలు లేకుండా షోరూంకి దగ్గరికి వెళ్లి హల్చల్ చేశాడు. నేనేం పని ఫోన్ ఏనా అని మీరు ఏమైందమ్మా? ఏమైంది? ఆటో ఎక్కినా ఇప్పుడు తప్పు కదా, ఇప్పుడు మేము ఎట్లా తీసుకొని పోయేటోళ్ళం కదా, మేము ఇచ్చి నాన్న కొనుక్కొని కొడతాం. ఈ షాప్ దేశంలో పెట్టదు మీరేమనుకుంటారు? లేకుంటే అందుకని నేను లేనుకొని నేను రాను, లేదని కూడా నేను ఒక్కదాన్ని పోతా. ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 1 పరీక్ష. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలు 18 ఏర్పాటు చేయగా ఉదయం నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే పరీక్ష సమయంలో దగ్గర పడడంతో పలువురు అభ్యర్థులు హుటాహుటిన పరిగెడుతూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఉదయం 10 దాటిన తర్వాత పరీక్ష కేంద్రాలను గేట్లను మూసివేశారు. उनको गेट కూడా उनको गेट కూడా ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 1 పరీక్ష.
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలు 18 ఏర్పాటు చేయగా ఉదయం నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే పరీక్ష సమయంలో దగ్గర పడడంతో పలువురు అభ్యర్థులు హుటాహుటిన పరిగెడుతూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఉదయం 10 దాటిన తర్వాత పరీక్ష కేంద్రాలను గేట్లను మూసివేశారు. गेट కూడా తెలంగాణ ఎస్బీఐ ఏటీఎంలో నాంపాము. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ భవనంలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు కోసం ఒక వ్యక్తి లోపలికి వెళ్ళగా లోపల పాము కనిపించడంతో అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇది గమనించిన విద్యార్థులు సిబ్బంది అప్రమత్తమై పామును చెట్ల పొదల్లో వదిలేశారు. ఆర్ట్స్ కాలేజ్ ఏటీఎంకు వచ్చే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నా, అది ఇక్కడ ఉంది. వెళ్ళిపోతున్నా నేను, వెళ్ళిపోగా ఇది ఇక్కడే ఉంది, నేను చూడట్లే, అలా కనబడట్లే. అది ఇంతైతే లేచింది, పుట్టింది కొంచెం అయితే నాకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతుంది. నేడు ఢిల్లీలోని అధికారులు నో ఫ్లై జోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ వారణాసికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దుగ్గొండి మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ పల్లె దవాఖాన తీరు చూస్తే దయనీయంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పల్లె దవాఖానాలు వైద్య సిబ్బంది పర్యవేక్షణల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమయ పాలన పాటించకుండా తమకిష్టం వచ్చిన రీతిలో సమయానికి హాజరై సేవలు అందించడంలో విఫలమవుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మండల పరిధిలోని నాడు మందపల్లి, తొగరాయి, కేశవపురం, మల్లంపల్లి, తిమ్మంపేట, దుగ్గొండి పల్లె దుకాణాలలో వైద్య అధికారితో పాటు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. కానీ నేడు ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని అధికారులపై రోగులు, ప్రజలు వారి
అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, రోజువారీ కూలీలు. వీరు అనారోగ్యం పాలైతే ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. వైద్య సిబ్బంది సమయం పాటించకపోవడం, రోగులు ఆసుపత్రికి వెళ్లిన సందర్భాలలో వైద్యుడు కానరాకపోవడం, వైద్యుడు లేని విషయంపై సిబ్బందిని వివరణ కోరగా సిబ్బంది ఇచ్చే వివరణలో డాక్టర్ ఇచ్చే వివరణలో వ్యత్యాసం పలు విధాలుగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమించి తమ విధులకు రాకుండా చేసే పనులు, రిజిస్టర్ యథేచ్ఛగా హాజరు వేసుకోవడం, ఇదంతా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందా, వైద్యుల ఇష్టారాజ్యంగా నడుస్తుందా వారికి తెలియాలి. అధికారుల తీరు మార్చుకోకపోతే వైద్య సిబ్బందిపై స్థానిక జిల్లా వైద్య ఉన్నతాధికారికి, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు సిఐ మన్సూరుద్దీన్ అకౌంట్ నుంచి 2,20,00,000 కొట్టేసిన సైబర్ నేరగాలు. సిఐ పర్సనల్ సిమ్ బ్లాక్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.